హలో అండి. ఈరోజు నేను టమోటా మెంతి కూర చేశాను. అది ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు. ఇది కొంచెం వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోండి. ఇది కొంచెం వేగాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మెత్తబడేంత వరకు వేయించుకోండి. తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసి తగినంత పసుపు, ఉప్పు వేసి మొత్తం బాగా కలిపి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో టమాటా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతాకు కూడా వేయండి. మెంతాకు వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు మొత్తం కలపండి. ఇదంతా మొత్తం కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో వీటిలో వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. వాటర్ అంతా పోయి దగ్గర పడ్డాక టమోటా మెంతి కూర రెడీ. ఇది అన్నంలోకి, చపాతీల్లో కూడా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.